UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే, రాబోయే రోజుల్లో ముందు ముందు మరి రేవంత్ రెడ్డికున్న క్రేజ్కి కేటీఆర్ పోటీ అంటారా? అసలు రేవంత్ రెడ్డి క్రేజ్ ఉందంటారా? మొన్న మహబూబ్ నగర్లోనే ఓడిపోయిండు ఎంపీ, ఎమ్మెల్సీ ఓడిపోయిండు. మహబూబ్ నగర్ మీకు తెలిసే ఉంటది, స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ జరిగింది, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. స్థానిక నవీన్ రెడ్డి గారు గెలిచారు, షాద్ నగర్ సంబంధించిన ఆయన. తర్వాత మహబూబ్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఎవరు గెలిచిండ్రు అక్కడ? అరుణమ్మ, బీజేపీ అరుణమ్మ గారు గెలిచిండ్రు. ఇంకెక్కడ ఆయన చేవెళ్ళలో కూడా ఎవరు గెలిచిండ్రు? బీజేపీ గెలిచింది. ఇంకెక్కడ రేవంత్ రెడ్డి క్రేజ్? రేవంత్ రెడ్డి క్రేజ్ లేదేం లేదు. అంటే బీఆర్ఎస్ కి క్రేజ్ లేదనడానికి ప్రజల్లో కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏమనంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కేటీఆర్ మాత్రమే బయటకు వస్తున్నాడు. అందుకే కాంగ్రెస్కే కాదు బీజేపీకి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ కాదు, లేదు, రాదు అంటున్నారు. లేదండి, ఇప్పుడు మీరే ఒక మాట అంటారు, ముందు అన్నారు అనుకుంటా, చాలా మంది కూడా అంటున్నారు, మేము రెచ్చగొట్టి రాజకీయాలు చేయదలుచుకోలే, ప్రజలు మా దగ్గరికి రావాలి. ప్రజలు కాదు, ఎట్లా? ఒక వర్గం ప్రజలు, రైతులు ఉంటారు, రైతులు మమ్మల్ని చేరువ కావాలి. ఎట్లా? మాకు అన్యాయం జరుగుతుంది, మా తరపున మీరు పోరాడండి అని చెప్తే మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే మేమంతకు మేము ఇనిషియేటివ్ తీసుకుంటే వీళ్ళు ఏదో ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి రైతుల్ని రెచ్చగొట్టి వీళ్ళు చేపిస్తున్నారని నింద మాకొద్దు. ఇప్పుడు కావాలంటే మొన్న రైతు రుణమాఫీ కాని వాళ్ళు మా టోల్ ఫ్రీ నెంబర్ కి చేయండి అని చెప్పి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంప్యూటర్స్ పెట్టి కూడా కూర్చున్నారు. 1,00,000 పైన ఫిర్యాదులు వచ్చినాయి మాకు రుణమాఫీ కాలేదని. హరీష్ రావు గారు కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు కూడా, లైవ్ లో ప్రెస్ మీట్ లో కూడా చెప్పిండ్రు. సో ఆ 1,00,000 మంది అంటే అర్థమైంది, మాకు పంపించిందంటే ఏంది? మా తరపున మీరు కొట్లాడండి అనే కదా, మా టోల్ ఫ్రీ నెంబర్ చేసి మాకు కాలేదు, మీరే చూసుకోవాలని చెప్పిండ్రంటే. సో మాకు రైతులు అడిగిండ్రు, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మొన్న నిరుద్యోగులు వచ్చి మా దగ్గరకు వచ్చిండ్రు, మీకు తెలిసే ఉంటుంది, నిరుద్యోగులు కేటీఆర్ నగర్ని నందినగర్ లో వచ్చి రెసిడెన్సీలో కలిసిండ్రు. మేము తీస్తున్నాం. మేమేంటంటే ప్రజల్లో వ్యతిరేకత రావాలి, మేము ప్రజల్లో వ్యతిరేకత పెట్టదలుచుకోలే, వాళ్లకు రావాలి వ్యతిరేకత. వాళ్లకు నచ్చరాదు పరిపాలన, మా మాటలు లోబడి మేమేదో చేస్తున్నామని వ్యతిరేకత రావద్దు. వాళ్ళు అనుభవించి వ్యతిరేకత వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళ సాయం ఉంటాం. ఇంకోటి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకోలేకపోతున్నారు. సార్ వచ్చి మాట్లాడితే వీళ్ళ నుంచి అవుతుంది ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి. అసెంబ్లీనే చూసిండ్రు, 1 సైడ్ అయిపోయింది. మేము లెక్కలు మాట్లాడుతుంటే వాళ్ళు తమాషాలు చేసి ఆడపిల్లల్ని కూడా ఏడిపించి 4 గంటలు నిలబెట్టిండ్రండి. సబితా గారిని, మా కోవా లక్ష్మి గారిని, మా సునీత లక్ష్మారెడ్డి గారిని, వీళ్ళందరినీ 4 గంటలు మైక్ వేయకుండా నిలబెట్టిండ్రు. అంటే మీకు అర్థమైతే లేదా? మైక్ ఇస్తే మళ్ళీ మా ఎక్కడ పడతారో సబ్జెక్ట్ తోనే ఏడిపిస్తారు, మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి ఇయ్యలే మైకు. కేటీఆర్ కి ఇచ్చిన మైకును కూడా మధ్యలో కట్ చేస్తారు, హరీష్ రావు గారికి ఇచ్చిన మైకును కూడా మధ్యలో కట్ చేస్తున్నారు కాంట్రవర్సీ వస్తే. ఇంక వీళ్ళనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ సార్ వచ్చి టాపిక్ మాట్లాడితే వీళ్ళు ఉంటారా? తెలంగాణ నరాల నింపుకున్నాడు కేసీఆర్, ఆయన వచ్చి మాట్లాడితే వీళ్ళ నుంచి అవుతుందా? నిలబడి ఇంకే కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, టైంని బట్టే మేము పోతాం. సింపుల్ గా ఒకే మాటలు గెలిచే దమ్ముందంటారా బీఆర్ఎస్ కి? మాకే ఉంది, ఇంకెవరికి లేదు. ఇంకెవరికి? కాంగ్రెస్ లేదు, బీజేపీ. ఎవరు పోటీ కదా? ఎవరు పోటీ గారు? ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మళ్ళీ మేమే వస్తాం. ఓకే, ఒకవేళ మీకు గనక ఏదన్నా ఏ దాంట్లోనైనా సరే మీకంటూ ఒక పదవి ఇస్తే, ఏ పదవిలోనైనా మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఢీకొట్టగలరు? అసలు నాకు ఢీకొట్టగలరంటే నాకు అర్థం కాలేదు. ఐ మీన్ లైక్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మీకంటూ ఒక పదవి ఇస్తారు, అది ఏ పదవైనా కావచ్చు, చిన్న పదవి పెద్ద పదవి అయినా సరే, మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మీరు గెలిచారంటే కాంగ్రెస్ లో ఎవరిని ఢీకొట్టగలరు? గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ మొత్తం నా టార్గెట్ లిస్ట్ ఉంటుంది. నా జోన్ లిస్ట్ లో ఉండేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి, నా బఫర్ జోన్ లో ఉండేది రేవంత్ రెడ్డి గారు. ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన మాటలు, దొంగ హామీలు, అవి నా బఫర్ జోన్ లో ఉంటే ఆయననే టార్గెట్ మాకు. ఆయన్నే టార్గెట్ మాకు. ఆయన చేసిన అబద్ధ ప్రచారాలే కదా ప్రజలు మోసపోయినరు. ఆయన్నే టార్గెట్. నాకు పదవి వచ్చినారా, పదవి అనేది అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ కంటెక్స్, నాకు పదవి గురించి సంబంధమే లేదు. బట్ ఈ రోజైనా రేపైనా ఇంకో 5 ఏళ్ళ పాటు, ఇంకో 4 ఏళ్ళు సీఎం ని కొట్టేస్తాం. అంటే సీఎం మా పక్క నియోజకవర్గమేనండి, అది కొడంగల్, మా మక్కల పక్కనే ఉంటది. నా టార్గెటే ఆయన. ఎందుకంటే నువ్వు పాలమూరోడివి, నిజం చెప్పాలంటే కూడా ఎంత పార్టీలు వేరైనా కూడా ఒక పాలమూరోడు సీఎం అయిండు అన్నప్పుడు గర్వపడేటట్లు ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? తలదించుకునేటట్లు చేస్తున్నావు. నీ భాష ఏంది? నువ్వేంది? పాలమూరోడు గట్లా మాట్లాడతాడు ఏడన్నా? పాలమూరుకి ఎంతమంది ఉన్నారు? నాకేందంటే రేవంత్ రెడ్డి మా పరువు తీస్తున్నాడు పూర్తిగా, పాలమూరుది ఇజ్జత్ తీస్తున్నాడు మాది. ఆల్రెడీ సీఎం గా ఫెయిల్యూర్, పాలమూరు కూడా ఫెయిల్యూర్. నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి ఇచ్చిన దొంగ హామీలు ఆ ప్రజలకు అందాలే, అందకుంటే ఊకోం అంతే. నాకు ఎవరు లేరు టార్గెట్, సీఎంఏ నాకు టార్గెట్. ఎందుకంటే ఆయనే చేసింది కథలన్నీ అంతే.
ఏకంగా సీఎంకే టార్గెట్. అంతే, ఎందుకంటే మావోడు మా పక్కన ఓకే, సింపుల్ గా ఇక ఇప్పటి వరకు రాజకీయాలు అయిపోయింది. సింపుల్ గా ఓపెన్ గా మీ అభిప్రాయాలు, కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం. అంటారు కదా ఆయన ఒక చాణక్యుడు లెక్క. ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంటదంటే, ఆడన్నాడు ఈడన్నాడు వాడిని అన్నదన్నాడు వీడిని ఇది అన్నాడు అవన్నీ ఆలోచించాడు ఆయన. నెక్స్ట్ ప్రణాళిక ఎట్లా వేసుకున్నాడు. సరే ఓడిపోయినామని బాధపడుతూ ఉండలేం కదా, సరే కార్యాచరణ రచిస్తూ ఉంటాడు ఆయన. ఎట్లంటే ప్రతిదీ 5 ఏళ్ల ముందు ఏం జరుగుతుంది, 5 ఏళ్ల తర్వాత ఏం చేద్దామనే ఆలోచనలే ఉంటది ఆయనకి. దానికి ఈ రోజు నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలనే ఆలోచనలే ఉంటది తప్ప నాకు తెలిసి సార్ ఎవరిని పట్టించుకోవాలి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అదే, చాణక్యుడు సార్. ఓకే, కేటీఆర్ గారి మీద నవతరాన్ని నూతనంగా నడిపించే నవయువ నాయకుడు అని అనుకుంటాం మేము అన్నని. అంటే ఈ కొత్త తరాన్ని కొత్తగా నడిపించే యువ నాయకుడు అని నేను అనుకుంటానని. ఓకే, హరీష్ రావు గారు తెలుసు కదా, ట్రబుల్ షూటర్. రేవంత్ రెడ్డి గారు ఫేక్. ఓకే, బండి సంజయ్ గారు ఆయన ఇమ్మెచ్యూర్ పర్సన్, ఇమ్మెచ్యూరిటీ. రఘునందన్ రావు గారు ఆయన మీద నాకు ఒపీనియనే లేదు. ఈటల రాజేంద్ర గారు తొందరపాటుతోన అనవసరంగా గౌరవాన్ని పోగొట్టుకున్నాడు ఇంకో పార్టీలకు. నాకు తొందరపాటుతనం ఎక్కువ ఆయనకి. అనవసరంగా పోయి బీజేపీలో ఎంపీగా గెలిచినంత మాత్రం ఆయన గౌరవం ఉన్నట్లు కాదు. మా దగ్గర సెకండ్ క్యాటర్ అయినది కేసీఆర్ తర్వాత, ఆయనకుంటే కేసీఆర్ సార్ తర్వాత ఆడ పోయి ఏం చేస్తున్నాడు, 4 ఒకటి అయింది. ఆయన తొందరపాటుతోన అనవసరంగా తనకున్న నిజం చెప్పాలంటే ఓపిక చాలా ఉంటది ఆయనకి, నిదానపరుడు అనే ఆలోచన నాకు అనిపిస్తుంది. ఓపికతో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే